వివోఏలమైన మేము తెలంగాణ యాక్షన్ కమిటీ వివోఏలుగా ఈ సమ్మెలో భాగంగా ఇది 3వ రోజు. మేము ఈరోజు సమ్మె చేయడానికి కారణం గత 26 సంవత్సరాలుగా మేము గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నాము. ప్రభుత్వం ఇచ్చే 5,000 వేతనం చాలని 5,000 వేతనంతో మా జీవన విధానాన్ని గడపలేకపోతున్నాం. ప్రభుత్వం ఇచ్చే 5,000తోని నలుగురు బ్రతికే కుటుంబం ఎలా బతుకుతుందో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. ఇదే ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వివోఏల కోసం పోరాటం చేశారు. మరి ఇప్పుడు మేము ప్రభుత్వానికి గుర్తుకొస్తలేమా అని అడుగుతున్నాను. ప్రభుత్వం మా ప్రధానమైన డిమాండ్లు ఏమిటంటే మాకు వివోఏలకు కనీస వేతనం 20,000 ఇవ్వాలి, మరియు మమ్మల్ని సీసీలుగా సెర్పు ఉద్యోగులా గుర్తించాలి, జీవో నెంబర్ 58ను సవరించాలి, మరియు మాకు ఆరోగ్య బీమా, సాధారణ బీమా 20 లక్షలు కల్పించాలి, మరియు అర్హులైన వివోఏలను సీసీలుగా గుర్తించాలి, ప్రతి గ్రామ సంఘానికి ట్యాబ్ మరియు నెట్ సౌకర్యం కల్పించాలి, ప్రతి వివోఏ సాధారణ మరియు ఆరోగ్య బీమా 20 లక్షలు కల్పించాలి. మా ప్రధానమైన డిమాండ్ ఇవి. మా కనీస వేతనం 20,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరియు మాకు జాబ్ చార్ట్ కూడా మా పని భారాన్ని తగ్గించి మాకు జాబ్ చార్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం మా న్యాయపరమైన కోరికలను నెరవేర్చకపోతే మేము ముందు మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నాము.